ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం తర్వాత మీ యొక్క జీవితంలో హఠాత్తుగా ఇది జరగబోతుంది. అయితే మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. సాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తుంది. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త గురించి వినబోతున్నారు. అంటే అది మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు, సన్నిహితులకి సంబంధించింది కావచ్చు. అయితే మీకు ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి ఒక వార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ యొక్క వార్త మీకు చాలా షాకింగ్ గా కూడా అనిపిస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో హఠాత్తుగా ఒక న్యూస్ నైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాలు మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ రోజు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాల గురించి మీరు ఖచ్చితంగా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. భాగస్వాములతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక వాటిని తొలగించుకుంటారు. కూర్చుని ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు కూడా మీరే అన్వేషిస్తారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. అంటే పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు, దాంట్లో సక్సెస్ అవుతారు. పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి వల్ల ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ఒక కుట్రపూరితమైన చర్య చేస్తారు. మీరు చెయ్యని తప్పుకి కూడా మిమ్మల్ని నిందిస్తారు, మీతో గొడవకు దిగుతారు. ఇది మీకు చాలా బాధ కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. కాబట్టి ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల విషయంలో, ముఖ్యంగా మిమ్మల్ని ద్వేషించే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీపైన ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిజం కాదని నిజాన్ని నిర్భయంగా అందరి ముందు మాట్లాడండి. అప్పుడే సమస్యను మీరు అధిగమించగలుగుతారు. మౌనంగా ఊరుకున్నారంటే కనుక ఖచ్చితంగా మీరు తప్పు చేసిన వారి కిందికే లెక్కించబడతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు కొంత ఊరట లభించబోతుంది. అంటే మీకు తెలియకుండానే కొంత ఉపశమనం అయితే మీకు దక్కబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి.
అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారి విషయంలో కూడా అనారోగ్య సమస్యకి ఉపశమనం లభించడంతో పాటు మంచి వైద్యుడికి సంబంధించి మంచి చికిత్సకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ని ఒక వ్యక్తి ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు చాలా భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. నూతన వ్యక్తితో పరిచయం కూడా మీకు ఈ రోజు ఉండబోతుంది. మీ యొక్క లైఫ్ లోకి ఈ రోజు వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో మీకు ఒక మంచి స్నేహితులుగా కానీ లేదా బంధువులుగా కానీ మారవచ్చు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వివాహ శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఏదైతే కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరటానికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంది. అంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు, అనుకున్న వ్యక్తులను కలుసుకోగలుగుతారు, అనుకున్న విధంగా వారి నుండి మాట తీసుకోగలుగుతారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు అనేవి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే వస్తుంది. అంటే ఇదివరకు విదేశాలకు వెళ్లారు కానీ పరిస్థితులు అనుకూలించక మళ్లీ స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్నారు, లేదా చాలా కాలం అక్కడే ఉండిపోయి ఈ మధ్య కాలంలో స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్నారు. అటువంటి వారికి కూడా మంచి ఆఫర్స్ దొరికే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా డబ్బులు వసూలు చేయటంలో విఫలమవుతూ ఉన్నట్లయితే కనుక, అంటే చీటీ డబ్బులు కావచ్చు లేదా ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది కానీ వాటిని వసూలు చేయటంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. అటువంటి డబ్బులను ఈ రోజు మీరు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. షూరిటీ సంతకాల విషయంలో మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే చాలా కాలం నుండి ఏదైనా పెట్టుబడికి సంబంధించి నిర్ణయం తీసుకోవటంలో మీరు కనుక కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే మీ యొక్క కన్ఫ్యూజన్ ఈ రోజు ఖచ్చితంగా తీరబోతుంది. మీరు కన్ఫ్యూజన్ నుండి బయటపడతారు. ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఈ సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించబోతుంది. అలాగే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ యొక్క చిన్ననాటి మిత్రులను కావచ్చు, లేదా కాలేజ్ చదువుకునే సమయంలో మీకు పరిచయమైనటువంటి వ్యక్తులను కావచ్చు, లేదా మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అయితే అటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి, ఎవరెవరు కలిసి వెళ్ళాలి అనే దాని గురించి మీరు ఖచ్చితంగా ఒక క్లారిటీకి వస్తారు. దానికి సంబంధించి ప్రయత్నాలనైతే ముమ్మరం చేస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఉన్నారో వారికి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది. అంటే ఆ అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు పరీక్షలు రాసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి కూడా రిజల్ట్ రాబోతుంది. అది కూడా అనుకూలమైనటువంటి రిజల్ట్. ఈ విధంగా కుంభరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. మధ్యాహ్నం తర్వాత మాత్రం మీ యొక్క సన్నిహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత వారి యొక్క జీవితంలో హఠాత్తుగా ఏం జరగబోతుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.